వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఎంఈఓ కలవగుర్తి శ్రీ చైతన్య పాఠశాలలో అక్రమంగా పుస్తకాలు, నోట్బుక్స్లు, ఆ తర్వాత ఒక యాప్ అనేది సృష్టించి ఇక్కడ వాళ్ళకి పేరెంట్స్ బలవంతంగా అమౌంట్ వసూలు చేసుకొని మా దృష్టికి రావడం జరిగింది. తర్వాత ఈ ఆల్రెడీ నిన్న విజిట్ చేసిన తర్వాత మున్సిపల్ వాళ్ళు మాకు పర్మిషన్ ఇచ్చిందని ఒక కాపీ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ కాపీ చూసిన తర్వాత ఇది వాస్తవమా కాదా అనేది మరి మున్సిపల్ ఆఫీస్కు కమిషనర్కు ఫిర్యాదు చేయగా అక్కడ ఇది కాపీ ఇంకా పర్మిషన్ రాలేదు, ఓన్లీ ఆన్లైన్లో చేసుకోవడం. ఏంటి పర్మిషన్ దేనికి సార్? పుస్తకాలు అమ్మడానికి ఇట్లా పర్మిషన్ వచ్చిందని చెప్పడం జరిగింది. అది అవునా కాదా అని, వాస్తవా కాదా అని మున్సిపల్ కమిషనర్ సంప్రదించగా ఇది మా ఆల్రెడీ పర్మిషన్ తీసుకోలేదు, ఇది కాదు, మనకు మీకు వాళ్ళు తప్పుడు సమాచారం ఇవ్వడం జరిగింది కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళ సిబ్బందిని పంపడం జరిగింది. ఇక్కడ తనిఖీ చేసి ఇదంతా వాస్తవం కాదు, అవాస్తవము, మనకంతా తప్పుదో పట్టించడని తెలియడం జరిగింది. కాబట్టి మరి మున్సిపల్ కమిషనర్ సిబ్బందితో సహకారంతో ఈరోజు ఈ యొక్క స్టోర్ను సీజ్ చేయడం జరిగింది. గతంలో అమ్మిన దానికి వాళ్ళు అమ్మిన రిసిప్ట్స్ ఉంటాయి, ఒక్కొక్క పేరెంట్ దగ్గర ఎంత వసూలు చేసిరు ఏందనేది విచారణ చేపడతాము. చేపట్టిన తర్వాత వాళ్ళ దగ్గర అదనంగా అక్రమంగా ఈ రేట్లు కాకుండా అక్రమంగా ఏదైతే అమౌంట్ తీసుకున్నారో వాళ్ళన్నిటిని కూడా పేరెంట్స్కు మళ్ళీ రిటర్న్ ఇచ్చేటట్టు చర్య తీసుకోవడం జరుగుతుంది. వితౌట్ గవర్నింగ్ బాడీ ప్రకారము వాళ్ళు ఫీజుల నియంత్రణ చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారము గవర్నింగ్ బాడీ ప్రకారమే వాళ్ళు ఫీజులు వసూలు చేయాలి. అట్లా కాకుండా మేము క్షుణ్ణంగా ఆ యొక్క రిసిప్ట్లన్నీ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత అదంతా అక్రమంగా వాస్తవం తెలిస్తే ఆ పాఠశాలను సీజ్ చేయడం కూడా జరుగుతుంది. పై అధికారుల దృష్టికి తీసుకుపోయి ఆల్రెడీ మాకు డిఓ గారికి తెలియసి మరి ఇట్లా జరుగుతుంది సార్, దీన్ని ఏం చేయాలని మా పై ఆఫీసర్లు ఆదేశాల మేరకు వాళ్ళ ఆదేశం ప్రకారము చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈడిఎస్ విద్యాసంఘం ఆధ్వర్యంలో కల్వకుర్తి శ్రీ చైతన్య స్కూల్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. నర్సరీ విద్యార్థులకు 3,000 రూపాయల బుక్స్ అమ్ముతూ ఇక్కడ ఫీజుల దోపిడీ చేస్తున్న పరిస్థితి ఇక్కడ శ్రీ చైతన్య కల్వకుర్తి స్కూల్లో ఉన్నది. వీళ్లకు శ్రీ చైతన్య స్కూల్ పైన పర్మిషన్ ఉంటే శ్రీ చైతన్య స్కూల్ టెక్నో కరికులం అని పెట్టి టెక్నో కరికులం పేరు మీద సిబిఎస్ఈ సిలబస్ పేరు మీద లక్షల రూపాయలు ఫీజుల దోపిడీ చేస్తున్న కల్వకుర్తి శ్రీ చైతన్య స్కూల్ పైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ స్కూల్ పైన కల్వకుర్తి ఎంఈఓ గారు స్పందించి చర్యలు తీసుకోకపోతే ఈడిఎస్ విద్యాసంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. అవసరమైతే కల్వకుర్తి ఎంఈఓ ఆఫీస్ ను కూడా ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.